అకాల వర్షాలకు ధాన్యం మొలకెత్తుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. అకాల వర్షాల వల్ల ధాన్యం తడిచిపోయి మొలకెత్తుతున్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం నిద్రమత్తులో ఉంది అని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. బోయినపల్లి మండలంలో అకాల వర్షాలతో వరిధాన్యం పూర్తిగా నానిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మల్లాపూర్లో తడిచిన వరిధాన్యాన్ని రైతులతో పాటు నేతలు పరిశీలించి రైతుల బాధను అడిగి తెలుసుకున్నారు. అనంతరం డీసీఓకి వీడియో కాల్ ద్వారా సమాచారం అందించారు. ఈ సందర్భంగా రవిశంకర్ మాట్లాడుతూ కష్టపడి పండించిన ధాన్యం చేతికి అందేలోగానే అకాల వర్షాలతో ధాన్యం తడిసిపోయిందని, మరికొన్ని చోట్ల ధాన్యం మొలకెత్తింది అని పేర్కొన్నారు. వెంటనే ఎలాంటి షరతులు లేకుండా తడిసిపోయిన ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట నేతలు కత్తెరపాక కొండయ్య, జంగిటి సంజీవ్, రమేష్, కట్ట గోవర్ధన్, మల్లారెడ్డి తదితరులు ఉన్నారు. పంట పెట్టుకోకుండా పెట్టాం కదా. కొనుగోలు జరగకపోతే నాకు ఒక్క ఫోన్ చేయండి, నేను వస్తా. ఎట్లా ధాన్యాన్ని కొనుగోలు చేయరో వాళ్ళ సంగతిని చెప్తాం. మన ప్రభుత్వం రాజన్న సిరిసిల్ల జిల్లా చొప్పదండి నియోజకవర్గం మానువాడ మల్లాపూర్ గ్రామంలో రైతులందరూ కూడా ఆందోళన చెందుతూ మరి మా ధాన్యం తడిసిపోయింది, మరి ఈ విధంగా మొలకెత్తిన ధాన్యం దాదాపుగా ఈ యొక్క కళ్ళంలో ధాన్యం కొనుగోలు సెంటర్లో పోసి నెల 15 రోజులు అవుతుంది. ఇప్పటి వరకు ధాన్యాన్ని కొనుగోలు చేసేటువంటి పరిస్థితి లేదు. మమ్మల్ని ఆదుకోండి, మా ధాన్యాన్ని కొనుగోలు చేయండి అని చెప్పి రైతులు విజ్ఞాపన చేస్తున్నా కూడా ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం దున్నపోతు మీద వానబడ్డట్టుగా ఇప్పటి వరకు ఒక అధికారి కానీ, ఎమ్మెల్యే కానీ, మంత్రి కానీ ఈ ప్రాంతంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కూడా ఒక్క ధాన్యం కొనుగోలు సెంటర్ని కూడా సందర్శించి రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేసినటువంటి పరిస్థితి లేదు. మరి వాళ్ళ ఇక్కడ ఇంకా మా ప్రజలు రైతులు ఏమంటున్నారంటే ఇది ఎమ్మెల్యే దత్తత గ్రామం అని కూడా అంటున్నారు. ఎమ్మెల్యే దత్తత గ్రామం అంటే మరి 2 నెలల నుంచి కూడా ఇక్కడ ఒక ధాన్యపు గింజ కూడా కొనకపోవడం దౌర్భాగ్యం. మరి ఇదే ఎమ్మెల్యే ఏమంటాడు, చివరి ధాన్యపు గింజ వరకు కొంటాము, తడిసినా కొంటాము, మొలకెత్తినా కొంటాము, రంగు మారినా కొంటాము అని చెప్పి ఇదే ప్రగల్భాలు, ఉత్తర ప్రగల్భాలు బలికి మళ్ళీ ఈ యొక్క ప్రాంతానికే రాకుండా మరి ఏడున్నాడో తెలియదు, ఎక్కడ తిరుగుతున్నాడో తెలియదు. రైతులేమో అరిగోస పడతా అంటే కళ్ళాలలో మరి వాళ్ళు ధాన్యాన్ని, ఉన్న ధాన్యాన్ని ఆరుగాలం కష్టపడేటువంటి పంటను కాపాడుకోవడం కోసం వాళ్ళు కవర్లు అంటే టార్పాయిన్లు, ప్రభుత్వం ఇవ్వాల్సిన టార్పాయిన్లు ఇవ్వకపోయినా, మరి గన్నె బ్యాగులు రాకపోయినా, మరి లారీలు రాకపోయినా ఇవాళ రైతులందరూ కూడా విపరీతంగా నష్టపోతున్నటువంటి సందర్భంలో ఈ యొక్క ధాన్యం అన్న మాట ప్రకారంగా, మీరు మాట ఇచ్చిన దాని ప్రకారంగా ఇవాళ ధాన్యాన్ని కొనుగోలు చేయకపోతే, లేకపోతే మీ యొక్క అంతు చూసే పరిస్థితి వస్తుంది. మీకు తగిన బుద్ధి ఇదే రైతాంగం చెప్పేటువంటి పరిస్థితి వస్తుంది. కనుక మరి పెరిగినటువంటి జీలిక ధరలు కూడా వెంటనే తగ్గించాలి. మరి ఇవాళ రైతులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చే దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది. కాంగ్రెస్ గత ప్రభుత్వంలో రోడ్ల మీద ధర్నాలు చేసేటువంటి ప్రభుత్వం గతంలో ఉండే బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల కింద. మరి ఇవాళ మళ్ళీ రోడ్డెక్కే రైతన్న పరిస్థితి వచ్చింది. రైతన్న నడ్డి విరుస్తున్నటువంటి ప్రభుత్వం. కనుక మీ దౌర్భాగ్యపు దద్దమ్మ పాలన ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తూ ఉంది. కనుక అసమర్థ ముఖ్యమంత్రి, చాతగాని దద్దమ్మ ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి, లేకపోతే వెంటనే ఈ యొక్క ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన నేను డిమాండ్ చేస్తా ఉన్నా.